తీర్పు ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ రెడ్డి గారు. ఆ తీర్పు సారాంశం, ఆ విషయాలే మనం ఇప్పుడు చర్చ చేయబోతున్నాము. ఇందులో వచ్చింది ఆ తీర్పు ప్రొఫెసర్ రెడ్డి గారితో పాటు జస్టిస్ నజర్ గారు కలిసి ఇవ్వడం జరిగింది. అది ఆ తీర్పులో ప్రధానంగా లేవనెత్తిన అంశాలు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థల ద్వారా మనకి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళ అజమాయిషిలో ఉండాలి, వాళ్ళ చేత నిర్వహింపబడాలి. కానీ ప్రైవేట్ గా ఒక మూకం తయారు చేసి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ అనేది ఏమి లేకుండా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెట్టి విచ్చలవిడి అధికారాలు ఇస్తే అది అరాచకానికి దారితీస్తుంది. ఒక రాజ్యాంగబద్ధమైన పాలన జరిగే చోట ఇటువంటి జరగరాదు, ఉండరాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అనంటూ ఇంకో దాంట్లో జరిగిన అంశాలన్నిటి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఒక చరిత్రాత్మకమైన తీర్పుగా అవునది. దాంట్లో సారాంశాలు కూడా ఈ ఆయుధాలన్నీ వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అట్లాగే దీని స్థానంలో ప్రభుత్వం అంటే నిజానికి అక్కడెక్కడ ఆయన నక్సలైట్ ఉద్యమం సపోర్ట్ చేయడం కానీ ఏమీ రాయల. ఒక అరాచకమైన పద్ధతుల్లో రాజ్యాంగ వ్యతిరేకంగా ఇలా చేయకూడదు అనే దాని ముందు వచ్చిన కేసులో ఆధారంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తీర్పు ఇచ్చిన 2010లో అయితే 2010 నుంచి దాదాపు 1.5 దశాబ్దం 15 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ తీర్పు తప్పుడు తీర్పు, ఆ తీర్పు కారణంగానే నక్సలైట్ ఉద్యమం ఇన్నేళ్లు కొనసాగింది, దానివల్లనే వాళ్ళంతా చనిపోయారు అని అంటూ ఆగస్టులో మాట్లాడాడు. ఇప్పుడు పార్లమెంట్లో అయితే అర్బన్ నక్సలైట్ అనే ఆ పదాలలో చాలా మందికి ఆపాదిస్తున్నారు మేధావులందరికీ. అట్లాగే ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ తీర్పును ఆయన పేరు తీసుకొని ఆయన భావజాల కారణంగా ఆయన ఇచ్చారు తప్పితే అది నిజంగా కేసు పరంగా అట్లా కాదు అంటూ ఇవ్వడం అనేది చాలా వివాదానికి దారితీస్తుంది. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ఇందులో సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న వాళ్ళు తీర్పులు ఇవ్వడం అది ఆ వ్యక్తుల తీర్పు కాదు. వాళ్ళ ముందుకు వచ్చిన కేసుని రాజ్యాంగపరంగా వాదనలు 2 వైపులా వాదనలు ఉంటాయి, విని ఆ తర్వాతే ఇస్తారు. ఆ వాదన అంటే ఏదంటే దాన్ని అప్పుడే సమీక్షకి అంటే న్యాయ సమీక్షకి మళ్ళీ అడగవచ్చు, దాన్ని మళ్ళీ రాజ్యాంగం లేదా చిట్ట చివరి పిటిషన్ కూడా వేయచ్చు. ఇవేమీ చేయకుండా ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్లే తిరిగి ఇటు ఎన్నికల సందర్భంగా తిరిగి ఆయన ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు మటుకే ఈ చర్చ చేశారు. అట్లాగే మొన్న 31 మార్చిన పార్లమెంట్ లో కూడా తిరిగి మళ్ళీ ఆ చర్చ చేశారు. కాబట్టి ఇది ఇంత బరితెగింపుగా న్యాయ వ్యవస్థ, నిజానికి ఇవన్నీ వ్యవస్థలు భారత రాజ్యాంగం ప్రకారంగా ఉన్న వ్యవస్థలు ఇవన్నీ కూడా వాటిల్లో న్యాయబద్ధంగా చేయాల్సిన పద్ధతులు కాకుండా న్యాయ విరుద్ధంగా ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళు దేశాన్ని పాలిస్తున్న వాళ్ళే చేయడం అనేది దాని సారాంశం ఏంటి అనేది చర్చించడం కోసమే న్యాయ ప్రముఖుల్ని అట్లాగే న్యాయవాదుల్ని సీనియర్ న్యాయవాదుల్ని జడ్జి గారు జడ్జిలని మేధావులందరినీ కూడా పిలుస్తూ మేము హక్కుల సంఘాల వాళ్ళం న్యాయవాద సంఘాలకు కలిసి ఉమ్మడిగా ఈ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంతో మాట్లాడడం అంటే ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం ప్రొఫెసర్ హరగోపాల్ గారు అధ్యక్షత వహిస్తారు. అట్లాగే ఉపన్యాసకులుగా కూడా ప్రముఖంగా మేము ఈ న్యాయవాద ప్రముఖుల్ని పిలవడం జరిగింది. వాళ్ళలో ఇది రౌండ్ టేబుల్ సమావేశం కూడా కాదు, ముందుగా వాళ్ళ చేత మాట్లాడించి ఆ తర్వాత మొత్తంగా ఇక్కడ వస్తున్న వాళ్ళ చేత కూడా మాట్లాడించి ఒక డిబేట్ జరగాలి, ఆ డిబేటు వెళ్ళగలగాలి, సమాజంలో చర్చ ఉద్దేశంతో పెడుతున్నాం. కాబట్టి హరగోపాల్ గారు అధ్యక్షత వహిస్తారు.